స్తోత్రం దేవ, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడవైన అయ్యా మా ప్రియా పరలోకపు తండ్రి, నాయనా పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు చెప్పులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప తండ్రి నీకే స్తోత్రం. నీ ఘనమైన శ్రేష్టమైన అయినా ఉన్నతమైన ఘనమైన నామానికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను నీవే మహిమ పొందుకునేందుకు నీకు స్తోత్రాలు. సాయంకాల వేళ సమయంలో ఏకకుడిగా అంతటిలో కూడా తోడుగా ఉంటున్నాయి. ఈ కార్యాన్ని అద్భుతంగా జరిపించి ఆరాధన ద్వారా నీవే మహిమ పొందుకునేందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి నీకే స్తోత్రాలు. వచ్చిన బిడ్డను ప్రతి బిడ్డలను దర్శించమని, నీవే బిడ్డలకు స్వస్థపరచమని, మంచి ఆరోగ్యంతో నీ బలముని శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రావాల్సిన నీ బిడ్డలందరినీ యొక్క కోరికకు బయలుదేరుతున్న బిడ్డలో ప్రయాణాలు తోడుగా ఉండు. నీ బిడ్డలందరినీ సన్నిధికి చేర్చమని, కృప చూపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తల్లి ఈ కార్యమంతటిలో తోడుగా ఉండు. నైనా ఈ కార్యమును జరిపించి నీవే మహిమ పొంద, మహిమ ఘనత ప్రభావాలు నీకే చేయిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ముఖ్యంగా చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుడే మనల్ని ఈ విధంగా కలిపాడు. ఒకప్పుడు ప్రతి విషయంలో నా బంధువులతో ఆనందించేవాడిని. అయితే ఆ ఆనందము అంత యోగ్యమైనది కాదు. రావచ్చు, తినచ్చు, సంతోషిస్తూ ఉండేవాళ్ళం. అది తాత్కాలికమైనది, అది నెమ్మది లేనటువంటిది.